చెప్పుడు మాటల విషయంలో పొర్రపాటున తొందరపడదు. సంఘాలకు కానీ, కుటుంబాలకు కానీ, ప్రపంచ దేశాలకు కానీ, బిడ్లారా, తప్పు చేసి చెడిపోయిన వాళ్ళు కొందరైతే చెప్పుడు మాటలను నమ్మి చెడిపోయినటువంటి వాళ్ళు కోకొల్లలు. తప్పు చేసినందువల్ల చెడిపోయిన వాళ్ళు కొంతమందే, చాలా లిమిటెడ్. కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్తారు కదా, ఈ చెప్పుడు మాటలను నమ్మి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ అబద్ధాన్ని నిజమని అంగీకరించి వాళ్ళ మనోనేత్రాలు మూయబడటాన్ని బట్టి చెప్పుడు మాటల ద్వారా శిథిలమైన సంఘాలు ఎన్నో, చెప్పుడు మాటల ద్వారా శిథిలమైపోయిన సంబంధాలు ఎన్నో, చెప్పుడు మాటల ద్వారా విడిపోయిన భార్యాభర్తలు ఎంతమందో, చెప్పుడు మాటల ద్వారా వేరైపోయిన సేవకులు ఎంతమందో. ఈ సృష్టిలో మానవ బంధాలను తెంచుతున్న ప్రమాదకరమైన శక్తి ఏదంటే చెప్పుడు మాట. జీవితంలో ఎప్పుడు చెప్పుడు మాటలు వినే వాళ్ళను ప్రోత్సహించొద్దు. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నీ పొరుగువాడి గురించి చెప్పుడు మాటలు చెప్తా ఉంటే, కొంతమందికి అండి బైబిల్లో కూడా రాసి ఉంటుంది, చెప్పుడు మాటలు వినటానికంట కొంతమంది చెవులు కోసుకుంటారట. చెప్పుడు మాటలు చెప్పేటప్పుడు చెవులు చాట చెవుల్లాగా, ఏనుగు చెవుల్లాగా ఇట్లా తెలుసుకొని ఉంటారట. ఆ చెప్పుడు మాటలట లోకడుపులోకి దిగుతాయట. మరి లోకడుపు ఎక్కడుందో ఇంతవరకు నాకు అడ్రస్ తెలియలా. వింటా, ఆ చెప్పుడు మాటలట లోకడుపులోకి దిగుతాయట. అది ఇంపైన భోజ్యంగా ఉంటుందట, రుచి కలిగిన భోజ్యంగా ఉంటుందట. చెప్పుడు మాటలు వినటానికి బాగానే ఉంటుంది. కొంతమంది చెప్పుడు మాటలు వినే వాళ్ళను ప్రోత్సహిస్తారు. వాడు వచ్చి ఎవరి మీదో చెప్పుడు మాట చెప్పాడంటే, బుద్ధి లేని మనుషుడా వినయ్యా, ఈరోజు ఆ వ్యక్తి గూర్చి నీ ముందు చెప్పుడు మాట మాట్లాడాడు, అదే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను గూర్చి కూడా చెప్పుడు మాట మాట్లాడతాడు. బుద్ధి లేని మనుష్యుడా, ఎవడో చెప్పాడు, ఎవడో చెప్పిన ఆ బుద్ధి లేని మాటలు, చెప్పుడు మాటలు విని ఎందుకు నీ సంఘాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ కాపురాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ పచ్చడి సంసారంలో చెప్పుడు మాటల ద్వారా నిప్పులు పోసుకునే వ్యక్తిగా ఉంటావు? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో దైవికమైన మాటలు చెప్తే కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టి ఎంత గొప్ప అపోస్తలుడైన పౌలును చంపాలని ఆ ఎఫెసీ పట్టణంలో ప్రజలు ప్రయత్నిస్తూ ఉంటే, ఆ పట్టణంలో ఒక పెద్ద మనిషి, చెప్పుడు మాటలు అంగీకరించని ఒక పెద్ద మనిషి భలే చక్కటి మాట చెప్పాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు తమ్ముడచ్చు 19వ అధ్యాయం 36వ వచనం. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యము అంటాడు. ఈ సంగతులు నిరాక్షేపం. నిరాక్షేపం అంటే అర్థం ఏంటి? నిరాక్షేపం అంటే ఆక్షేపింపదగినవి కాదు. మీరు పౌలు మీద పలానవి ఆక్షేపించారు, ఇవన్నీ నిరాక్షేపమైనవి. ఈ నిరాక్షేపమైన సంగతులను మీరు అంగీకరించొద్దు, కొంచెం శాంతం కలిగి ఉండండి. నిరాక్షేపమైన ఈ మాటలు నమ్మి మీరు ఆతృతపడి ఏమీ చేయొద్దు అని అంటాడు. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. ఈ భయంకరమైన గుంపు ఎలాంటి గుంపో తెలుసా? అందరూ నా వైపు చూడండి. ఎలాంటి గుంపో తెలుసా? గొప్ప అపోస్తుడైన పౌలు మీద కూడా నేరాలు మోపే గుంపు. బిడ్డలారా, నిస్వార్థంగా దేవుని సేవ చేసే పౌలు మీద కూడా ఆక్షేపణ చేసే గుంపు. ఎవరు పౌలు? ప్రభు పరిచర్య కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీనటువంటి వాడు. ఎవరు పౌలు? అద్దె ఇంటిలో కాపురముని దేవుని సేవ చేసిన వాడు. ఎవరు పౌలు? తనకున్నదంతా దేవుని సేవ కోసం ధారపోసినటువంటి వాడు. ఇంత నిస్వార్థమైన ఈ దైవ సేవకుడి మీద కూడా నేరాలు మోపుతూ బ్రతుకుతూ ఉన్నారు ఓ గుంపు జనాంగం. విచిత్రం ఏంటో తెలుసా? ఈ నేరాలను నమ్ముతూ బ్రతికేటువంటి వేసుకులు కొంతమంది. బిడ్డలారా, ఖరీదైన మాట చెప్తాను. ఏమండి, అసలు ఈ సృష్టి వినాశనానికి కారణం ఏదో తెలుసా?
చెప్పుడు మాట. ఏ మాట? చెప్పాలి. ఏ మాట? చెప్పుడు మాట ఏం చేసిందో తెలుసా? దేవునిని చెడ్డవాడిగా చూయించింది. చెప్పుడు మాట ఏం చేసిందో తెలుసా? దేవునితో ఉన్న ఆ అనుబంధాన్ని తెంచుకొని దూరంగా వెళ్ళిపోవటానికి కారణమైంది. దేవునితో ఉన్న అనుబంధాన్ని తెంచింది, దేవునినే చెడ్డవాడిగా చూయించింది చెప్పుడు మాట. మీరు అనొచ్చు, మీరు ఎట్లా చూస్తున్నారంటే ఇది ఎక్కడ జరిగిందని. ఏదేం తోటలో జరిగింది. సాతానుగాడు వచ్చి ఏమన్నాడు? అది ఆ స్త్రీతో ఇది నిజమా? చూడండి ప్రశ్న. ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళలో ఆ ప్రశ్నార్థకమైన గుర్తులో ఎన్ని మెలికలు ఉంటాయో ఆడు బతుకు కూడా అంతే మెలికగా ఉంటుంది. చూడండి, ఆ ప్రశ్నార్థకం అది స్ట్రైట్గా ఉండదు. ఎన్ని మెలికలు తిరిగి ఉంటుందో మళ్ళా ఈ మెలిక తగ్గట్టు కింద ఒకటి సొక్క. అది ఎందుకో నాకు తెలియదు. వింటున్నారా? ఆ ప్రశ్నార్థకంలో ఎన్ని మెలికలు ఉంటాయో ఈ చెప్పుడు మాటలు చెప్పేవాడి బ్రతుకు కూడా ఒక వంకర బ్రతుకే. ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోలేని చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. సంఘం చక్కగా కట్టబడుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. ఒక సంఘంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఐకమత్యంగా బ్రతుకుతూ ఉంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. సేవకుడు విశ్వాసులు కలిసి ఐక్యంగా బ్రతుకుతూ ఉంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. అత్తా కోడళ్ళు తల్లి కూతురులాగా కలిసి బ్రతుకుతూ ఉంటే చూసి వారవలేక, మన ఊరు భాష చెప్తాను, స్వప్నాది మనుషులు. ఎట్లాంటి వాళ్ళు? స్వప్నాతి గ్యాంగ్. ఈ స్వప్నాతి గ్యాంగ్ ఏం చేస్తారో తెలుసా? ప్రశ్నార్థకం ఇది నిజమా? అబ్బా ఏమి సాగదీసిందంటే ఈ సాగదీత హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా వెళ్ళింది. తమ్ముడా హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏ ఊరు? కండవెల్లె, వండవెల్లె. ఏమంటే హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్ల దూరం కండవల్లి దాకా వెళ్ళింది. వింటున్నారా? ఇది నిజమా అని చెప్పి తర్వాత మాట అంటది. తమ్ముడా 3:2 హల్లెలూయా. మన ముగింపులోకి వచ్చాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి అందరం చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మూడవ అధ్యాయం 1వ వచనం. ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఏమంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకవేళ వద్దులే, నేను కాదు కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తాను. ఏమనంటే ఇది నిజమా? ఈ తోటలో ఏ వృక్ష ఫలాన్నైనా దేవుడు తినొద్దడని మీకు చెప్పాడా అని అడిగితే అవ్వమ్మ అనాల్సింది, మా కుటుంబం జోలు నీకెందుకే సైతానా? మా దేవుడు మమ్మల్ని ఏది తినమన్నాడు, ఏది తినొద్దన్నాడు, మాకు మా దేవునికి సంబంధించింది. మా ఇంటి గుట్టు నీకెందుకు చెప్తావు? అసలు మా ఇంటి రహస్యం నీకు అవసరం ఏంటి? ఆయన ఎవరు? మా తండ్రి, మా దేవుడు. నేలమట్టితో మమ్మల్ని సృజించినవాడు, మా నాసిక రంధ్రాల్లో ఊపిరి ఊదినవాడు. మా కుటుంబ విషయం నీకెందుకు అన్నాలి కదా అవ్వమ్మ. ఈ సిస్టర్ అనలా. సిస్టరో బాగా వింతలే, నువ్వు కూడా ఇంట్లో మంచిగా అత్త కోడలు బాగానే ఉంటారు. కొంతమంది ఈ స్వప్నాతి మనుషులు వచ్చి, ఏంటమ్మా సిస్టరో మీ కోడలు వచ్చిన తర్వాత ఈ మధ్య బాగా సిక్కిపోతున్నావే. ఏమంట? మీ కోడలు వచ్చిన తర్వాత సిక్కిపోతున్నావే అని అంటది. ఏమొచ్చిన తర్వాత అంట, ఏమో సిస్టరు మొన్న మీ కోడలు నా దగ్గర భలే బాధాకరమైన మాట అంది. ఆ మాట అంటంతో నాకు గుండె పగిలిపోయింది సిస్టరు. ఆమంటది, ఏమందమ్మా? అయినా మీ కుటుంబం జోలు నాకెందుకు లే సిస్టరు. వింటారా? ఏమందమ్మా? అయినా మీ కుటుంబం జోలు మాకెందుకు లే సిస్టరు. చెప్పుడు మాటలు. జ్ఞానం కలిగిన అత్తవైతే, జ్ఞానం కలిగిన కోడలు అయితే, జ్ఞానం కలిగిన విశ్వాసి అయితే ఎవడైనా చెప్పుడు మాటలు మాట్లాడతాడు. రాయ్, షటప్ యువర్ మౌత్. సంఘం అన్న తర్వాత కొన్ని లోటుపాట్లు ఉంటాయి.
బుద్ధి లేనోడా, నీ ఇంట్లో లోటుపాట్లు లేవా? నా కోడల గురించి నువ్వు మాట్లాడతావా? నా కుటుంబ విషయాలు నీకెందుకు? మేము అత్తా కోడళ్ళం. ఈరోజు మనస్మరత వస్తుంది, రేపు తల్లి కూతుర్లం అవుతాం. మా కుటుంబ విషయాలు నీకెందుకు అని అక్కడ విభేదించినట్లయితే మానవ జీవితంలో శాపం వచ్చేది కాదు.